Let's go for take. కొత్త ఏడాదికి 3 రోజుల ముందే ప్రభుత్వ ఉద్యోగులకు వరాల మూట అందించారు తెలంగాణ సీఎం కేసీఆర్. అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ వాళ్లకు కూడా పెంచాలని, అవసరమైతే ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఉద్యోగ విరమణ వయసు పెంపుతో పాటు అన్ని శాఖల్లో భర్తీల ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై తెలంగాణ సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. అన్ని రకాల ఉద్యోగులకు వేతనాల పెంపు, ఉద్యోగ విరమణ వయస్సు పెంచడంతో పాటు అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. అన్ని విభాగాలు శాఖల్లో కలిపి తెలంగాణలో 9,36,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుంటారు. అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక అటు ఆర్టీసీలోనూ జీతాలు పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల సంస్థపై పడే భారాన్ని సర్కార్ భరించనుంది. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, కారుణ్య నియామకాలన్నింటి అంశాలపైన ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధ్యక్షుడిగా త్రిసభ్య అధికారుల సంఘాన్ని కేసీఆర్ నియమించారు. జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందిన నివేదికను ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. జనవరి 2వ వారంలో ఉద్యోగ సంఘాలతో కమిటీ సమావేశం అవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి, ఉద్యోగుల పదవి విరమణ వయస్సును ఎంతకు పెంచాలి, సర్వీస్ నిబంధనలు ఎలా రూపొందించాలి, పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి, జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి, ఇలాంటి అంశాలపై కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. తర్వాత కేబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని, మార్చి నుంచి ఉద్యోగులంతా అన్ని రకాల సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగులు దాదాపు 35 ఏళ్ల పాటు ప్రభుత్వం కోసం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తారు. అలాంటి ఉద్యోగులకు చాలా గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. 4వ తరగతి ఉద్యోగి నుండి శాఖాధిపతి వరకు అందరికీ ఒకేలా ఫేర్వెల్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఇక అటు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగినట్టయింది. ఎల్ఆర్ఎస్ విషయంలో జనాల్లో నెలకొన్న కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇస్తూ తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల మందికి పైగా ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్లు నిర్మించుకోవాలన్నా, ఒకరి పేరు మీద నుంచి ఇంకొకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నా ఎల్ఆర్ఎస్ తప్పనిసరి అని చెప్తూ ఆగస్టులో సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ అనుమతి లేని ప్లాట్ల అమ్మకాల కొనుగోలు ఉండవని ప్రభుత్వం జీవో జారీ చేయడంతో మళ్లీ కథ మొదటికొచ్చింది. ఆ మధ్య ఎక్కడివక్కడ కొనుగోళ్లు ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించొచ్చని సర్కార్ స్పష్టం చేసింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి నిరాకరించింది. అనుమతులు ఉన్నా, క్రమబద్ధీకరణ అయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది. కార్డు పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన తర్వాత జనాల్లో ఉత్సాహం కనిపించింది. అయితే ఎల్ఆర్ఎస్ నిబంధన ఉండటంతో లక్షలాది మంది అమ్మకందారులు ఈ నిబంధనలకు సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్ణయం కోసం ఎదురు చూశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయంతో కొనుగోలుదారులు, అమ్మకందారులు ఉత్సాహం కనిపిస్తోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే తాము కూడా పరుష పదజాలాన్ని ఉపయోగించాల్సి వస్తుందని హెచ్చరించారు. వ్యవసాయానికి ప్రోత్సాహము, నియంత్రణ, తేడాగలని మూర్ఖత్వం ముఖ్యమంత్రి అని చెప్పి ఇటువంటి మూర్ఖుడు అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ప్రోత్సాహము, నియంత్రణకు ఇటువంటి సీఎం అనుకున్నాని చెప్పి అలా నిజంగా రైతాంగం అంతా ఇలా ప్రశ్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇంత మూర్ఖత్వం ముఖ్యమంత్రి మనకని చెప్పి. రైతులను ఏ పంట వేయాలనో ఈయన చెప్తాడు. రైతులు ప్రోత్సహించాలి, ఏ పంట వేసుకున్నా వాళ్ళని ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి తప్ప ఏ పంట వేసుకోవాలనో ఈయన చెప్తాడు. ఇది తప్పు అని మేమంటే దాన్ని బీజేపీ రాజకీయం చేస్తున్నది. టీఆర్ఎస్ అంటే రైతులను లక్షాధికారిగా వేయాలని ప్రయత్నం చేస్తుందట. భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. నీ వ్యవహారాల వల్ల ఇలా రైతులందరూ బికారిగా అయిపోయారు. వాళ్ళు దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వాళ్ళు నేను గుర్తు చేస్తా ఉన్నా బండి సంజయ్కు. ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ గారు 2001లో సింహగర్జన బహిరంగ సభ పెట్టి తెలంగాణ ఉద్యమ శంఖారావాన్ని పూరించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినాడు. నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ కేసీఆర్ గారి పోరాట ఫలితంగా, వారి నాయకత్వం ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తే నీ భారతీయ జనతా పార్టీకి తెలంగాణ శాఖ ఏర్పడ్డది. ఆ భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖకు నువ్వు అధ్యక్షుడైనవి ఇవ్వాల. అంటే కేసీఆర్ గారి పోరాటమే లేకుంటే, తెలంగాణ రాష్ట్రమే రాకుంటే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ శాఖ ఉంటుండేనా? దానికి నువ్వు అధ్యక్షుడు అవుతుండేనా? అంటే ఇవాళ నువ్వు అధ్యక్షుడు అయినావు అంటే నీ పదవి కూడా కేసీఆర్ భిక్ష అనేటటువంటి విషయాన్ని వల్ల నేను బండి సంజయ్ గుర్తు చేస్తూ ఉన్నా. కరీంనగర్ ఎంపీగా నేను గెలిపించినారు ప్రజలు. ఏం చేసినావు ఈ కరీంనగర్కు? వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధుల విడుదల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ సెటైర్లు వేశారు. నివర్ నష్టపరిహారం ఇస్తామని ఇప్పటికే చెప్పామని, అయినా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పుత్రుణ్ణి, దత్తపుత్రుణ్ణి ఒకరోజు ముందు చంద్రబాబు రోడ్డు మీదకు పంపారని సెటైర్లు వేశారు. చంద్రబాబు జూమ్కు దగ్గరగా, భూమికి దూరంగా ఉంటున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడు ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తూ ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగో జరుగుతుందని తెలుసు కాబట్టి జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో జూమ్ నొక్కుతాడు. జూముకు దగ్గరగా, భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుణ్ణి, తన దత్తపుత్రుడిని ఇద్దరిని కూడా రంగంలోకి దించుతాడు. ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దరిని రంగంలోకి కలిపి దించుతారు. ఇద్దరూ కూడా కరెక్ట్గా ఒకరోజు ముందు, ఈరోజు మనం ఇస్తా ఉన్నామనంటే కరెక్ట్గా ఒక్కరోజు ముందు హైదరాబాద్ నుంచి దిగుతారు. నిజంగా వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు. వీళ్ళిద్దరికీ రైతుల కష్టాలు కూడా వీళ్ళెవరికి కూడా పట్టవు. ఎందుకనంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా. ఏ ఒక్కరోజు కూడా రైతులు అన్నన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా కనీసం నోరు కూడా మెదపని పుత్రులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పవన్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదంటూ మంత్రులు హెచ్చరించారు. వకీల్ సాబ్వి కాదు, షకీలా సాబ్వి అంటూ సెటైర్లు వేశారు. శతకోటి లింగాల్లో బోడి లింగం, అనేక మంది నానీలు, ఇంకో నాని ఎవరైతే మనకేంటి? శతకోటి నానీల్లో ఒక నానైన నాని గారికి మీ సీఎం సాబ్కి చెప్పండి, మీ జగన్ రెడ్డి గారి సీఎం సాబ్కి వకీల్ సాబ్ చెప్పాడని చెప్పండి. మీరు రైతుకి వచ్చి వెంటనే 10,000 రూపాయలు విడుదల చేస్తారా? శివలింగాలు ఎవరో, బోడి లింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు. ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు. నువ్వు బోడి లింగానివి కాబట్టి 2 చోట్ల వాడుకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు. ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు. వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి. వకీల్ సాబ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు? నువ్వేం వకీల్ సాబ్ అనుకున్నావు, జనం ఏమో షకీలా షాబ్ అన్నారా? నువ్వు వచ్చే చెప్పు, లుంగి కట్టుకుని ఫ్లైట్ దిగిపోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో. నువ్వేం చెప్పాలనుకుంటావు, ఆయన ఏం చెబుతాడో మీ ఇద్దరికి సెట్ అయింది అనుకో, బయటకు వచ్చి సూపరో డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు.
మాకేం కర్మ? ఇట్లాంటి యాక్టర్లు పనికి మాలినాడు రోడ్లు కూడా బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు. నిన్ను ఆపాల్సిన అవసరం లేదు, నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు మీరు 35,000 రూపాయలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి. అక్కడ గొడవలు అవుతాయా ఏమవుతాయా అవన్నీ మీ పద్ధతి మీరు చూసుకోండి. మేము రైతులందరినీ తీసుకొస్తాం, రాష్ట్ర నలుమూలల నుంచి రైతాంగాన్ని అందరినీ తీసుకొస్తాం. నిరుద్యోగంతో ఉన్న యువతంతా ఒకసారి కదిలి రండి, అసెంబ్లీకి మాట్లాడదాం. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు, ఎందుకు అభివృద్ధి రాదు ఇవన్నీ తేల్చుకుందాం. ఈ సినిమా షూటింగ్ లాగా, సినిమా సెట్టింగ్ లాగా ఏదో కట్ స్టార్ట్ టేక్ అంటిగిన అదేదో రైతులందరూ వచ్చేసి రావడం కాదు. వాళ్ళకి ఏం కష్టం ఉందో నీకు చెప్పు. ఏ విధంగా వాళ్ళని ఎందుకు అడ్డుకుంటారంట? ఏం కష్టం వచ్చిందని, ఏమి మేము చేయలేంది ఈయన చేస్తాడు. ఇవన్నీ సినిమా సెట్టింగ్లు, ఇవన్నీ ఇవి పోయినాయి రాజకీయాలు. సినిమా మరి ఆ స్టైల్లో మరి ఈరోజు స్టేట్మెంట్లు ఇస్తే ఏదో జరిగిపోతుందని చెప్పి వాళ్ళు అనుకుంటే మాత్రం పొరపాటు. క్యాష్ కోసం చిడతలు కొట్టే చిడతల నాయుడు పవన్ అని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. 2014 నుంచి ఆయన చిడతలు కొడుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. మోడీకి, చంద్రబాబుకి, కమ్యూనిస్టు పార్టీలకు మార్చి చిడతలు కొట్టిన చరిత్ర జనసేనానిదని విమర్శించారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయారన్నారు. ఆ చిడతల నాయుడు గారు 2014లో చంద్రబాబుకు ఓటేయమని చెప్పాడు. ఈయన ఓటేయమని ఇది నా ప్రభుత్వం అని చెప్పినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు పంట నష్టపోతే ఎంత ఇచ్చింది పవన్ నాయుడు గారు? ఏమంటే చిడతల నాయుడు గారు ఎంత ఇచ్చింది? నీ పార్ట్నర్షిప్లో నీ జాయింట్ ప్రభుత్వం తుఫాన్లు వచ్చి పంట దెబ్బతింటే రైతులకు ఎంత ఇప్పించావు నువ్వు? అప్పుడు ఏ అసెంబ్లీని ముట్టడించావు బాబు కన్నా? ఏ అసెంబ్లీని ముట్టడించావు నువ్వు? అప్పుడు ఎంత ఇచ్చారండి మనం? నువ్వు చంద్రబాబు నాయుడు గారి కలిసి గుర్తులేదా? గుర్తు చేయాలా? నువ్వు ఇచ్చిన దానికంటే కూడా ₹1 ఎక్కువ ఇస్తున్నాం, అంటే 50%. నువ్వు నీ పార్ట్నరు కలిసి ఓటు అడుక్కుని 5 ఏళ్లు ప్రభుత్వం అధికారాన్ని అనుభవించినటువంటి ప్రభుత్వం కంటే రైతు పంట నష్టానికి 50% పైబడి ఎక్కువగా ఇస్తూ. నేషనల్ అప్డేట్స్ చూస్తే కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా నెల రోజులుగా ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య అన్నదాతలతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. చర్చలకు ముందు రోజు కేంద్ర హోంమంత్రి కీలక సమావేశం నిర్వహించారు. 6వసారి సమావేశంలోనైనా ప్రతిష్టంభన తొలగేనా? ఏం జరగబోతోంది? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3 చట్టాలు రద్దు చేయాల్సిందేనని వీళ్లు, సవరణ వరకు అయితే సరే, రద్దు మాత్రం కుదరదని కేంద్రం అంటోంది. ఇప్పటికీ రైతులు కేంద్రం మధ్య 5 సార్లు చర్చలు జరిగినా ప్రతిష్టంభన మాత్రం వీడలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మరోసారి రైతులతో బుధవారం చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి 40 రైతు సంఘాలకు లేఖ రాయిగా వారంతా చర్చించేందుకు ఓకే చెప్పారు. రైతు సంఘాలతో కేంద్రం చర్చలకు సిద్ధమవుతున్న సమయంలో హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేందర్ సింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై స్పందించే అంశాలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా సింఘు, టిక్రీ, చిల్లా, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. చర్చలకు వెళ్లడానికి ముందే కేంద్రం ముందు 4 ప్రతిపాదనలు ఉంచారు రైతులు. 3 చట్టాల రద్దు, కనీస మద్దతు ధర అమలుపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చర్చల రోజు కూడా అన్నదాతల ఉద్యమం సాగనుంది. కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో బుధవారం రైతులు ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టనున్నారు. సాగు చట్టాలపై కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరగనుండడం ఇది 6వసారి. మరి ఈసారైనా ప్రతిష్టంభనకు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తలైవా వచ్చేస్తున్నాడు. పొలిటికల్ ట్రెండ్ క్రియేట్ కావడం ఖాయం. రాజకీయం ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని లెక్కలేసుకున్న అభిమానులకు షాక్. పార్టీ ప్రకటన ఉండదని తలైవా ఝలక్కిచ్చారు. ఇంతకీ రజనీ నిర్ణయానికి కారణమేంటి?
హైదరాబాద్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి చెన్నై వెళ్ళాక అసలేం జరిగింది? తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. త్వరలోనే కొత్త పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి వస్తానని గతంలో ప్రకటించిన తలైవా ఈ విషయంలో ఇప్పుడు వెనక్కు తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన ఉండదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. తనకు ఆరోగ్యం సహకరించడం లేదన్న రజనీ పొలిటికల్ ఎంట్రీపై 3 పేజీల ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం అభిమానులతో పాటు జనాలను నిరాశ కలిగిస్తుందనే విషయం తెలుసన్న రజనీ ఈ విషయంలో ప్రతి ఒక్కరూ తనను క్షమించాలని కోరారు. రాజకీయాల్లోకి రాకుండానే జనాలకు సేవ చేస్తానని రజనీ అన్నారు. అనారోగ్యం కారణంగా తాను నటిస్తున్న అన్నాత్తయ్య సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఈ కారణంగా చాలా మంది తమ ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున జనాలను కలవాల్సి ఉందన్న తలైవా, ఒకవేళ ఏమైనా జరిగితే తనను నమ్ముకున్న వాళ్లు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ప్రశాంతత కోల్పోతారని అన్నారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని కొద్ది వారాల క్రింద ప్రకటించిన రజనీకాంత్ పూర్తి వివరాలు ఈ నెల 31న ప్రకటిస్తానని చెప్పారు. అంతలోనే ఇలాంటి నిర్ణయం వెల్లడించడంపై అభిమానులు షాక్ గురయ్యారు. హైదరాబాద్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నేరుగా చెన్నై చేరుకున్న రజనీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో రాజకీయ పార్టీ ఏర్పాటు ఇప్పుడు వద్దు అని కుటుంబ సభ్యులు ఆయనకు సూచించినట్టుగా తెలుస్తోంది. రాజకీయాల్లోకి అడుగు పెడితే ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయని కొందరు సన్నిహితులు తలైవాకు సలహా ఇచ్చారని, అందరి సలహాలు సూచనలు పాటించి రజనీ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ప్రకటన ఉండాల్సింది. నిజానికి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి రజనీ ప్రముఖులు, మేధావులతో చర్చలు జరిపారు కూడా. రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇకాటు కమల్ హాసన్ కూడా థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో అరవ రాజకీయం ఇప్పుడు మరింత రంజుగా కనిపిస్తోంది. భయపడిందే అయింది. మహమ్మారి కొత్త వెర్షన్ ఇండియా వచ్చేసింది. యూకే నుంచి వచ్చిన వాళ్లలో 6గురిలో కొత్త స్ట్రెయిన్ ఉన్నట్టు గుర్తించారు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి 3 కేసులు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? 70% వ్యాప్తి ఎక్కువ అంటున్నారు కదా. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? ఇండియాలోకి కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఎంటర్ అయింది. యూకే నుంచి వచ్చిన 6గురిలో దీన్ని గుర్తించినట్టు కేంద్రం ప్రకటించింది. బెంగళూరులో 3, హైదరాబాద్లో 2, పూణేలో 1కి కొత్త రకం నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరికి ఆయా రాష్ట్రాల్లోని కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స కొనసాగుతోందని తెలిపింది. వారితో ప్రయాణించిన వ్యక్తులు, కుటుంబ సభ్యులు, కాంటాక్ట్ అయిన వారిని గుర్తించినట్టు చెప్పారు. తెలంగాణలో 2కి కొత్త స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ కాగా వీరిలో ఒకరు వరంగల్కు చెందిన వ్యక్తి ఉన్నారు. ఈయన డిసెంబర్ 10న లండన్ నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. 16న కోవిడ్ లక్షణాలు కనిపించడంతో స్థానికంగానే నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. అప్పటి నుంచి వరంగల్లోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి నమూనాల్ని 2 రోజుల కిందట సేకరించి సీసీఎంబీకి పంపగా కరోనా జీనోమ్ సీక్వెన్స్ విశ్లేషణ పరీక్షల్లో వైరస్లో గణనీయమైన మార్పు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. యూకేలో విజృంభిస్తోన్న వైరస్ ఇది ఒక్కటేనని నిర్ధారించారు. ఇక అటు ఏపీలో కొత్త రకం కరోనా స్ట్రెయిన్ కేసు నమోదైంది. యూకే నుంచి రాజమండ్రి వచ్చిన మహిళకు కొత్త వేరియంట్ సోకినట్లు పరీక్షల్లో తేలిందని అధికారులు తెలిపారు. సీసీఎంబీ, ఎన్ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్ నిర్ధారణ అయినట్లు ధృవీకరించారు. ఆ మహిళ 10 రోజుల క్రితం కుమారుడితో సహా యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. ఆమె కొడుకుతో సహా కుటుంబ సభ్యులకు కరోనా నెగటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. యూకే స్ట్రెయిన్ రాష్ట్రంలో విస్తరించిన దాఖలాలు లేవని చెప్తున్నారు. ఇక
ఇక భారత్లో కొత్త రకం కేసులు వెలుగు చూస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు కేంద్రం తీసుకుంటోంది. డిసెంబర్ 9 నుంచి 22 మధ్య విదేశాల నుంచి భారత్కు వచ్చిన ప్రయాణికుల్లో కోవిడ్ పాజిటివ్గా తేలిన వారందరికీ జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించనుంది. కొత్త రకం వైరస్లను నిర్ధారించడంలో భాగంగా ఈ పరీక్షలు చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం 10 ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసింది. అయితే కరోనా కొత్త స్ట్రెయిన్ రాకముందే దాదాపు 5,000 జీనోమ్ పరీక్షలు చేశామని, ఈ సంఖ్యను క్రమంగా పెంచుతామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కొత్త రకం వైరస్ బయటపడినప్పటికీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. చూడటానికి కొత్తగా కనిపించినప్పటికీ ఇది కూడా కరోనా వైరస్ కావడంతో ఎలాంటి సమస్య ఉండదని అన్నారు. లక్షణాలు, తీవ్రత అన్నీ ఒకే విధంగా ఉంటాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. అయితే కొత్త రకం వైరస్ మాత్రం అత్యధిక వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఇక అటు కొత్త స్ట్రెయిన్ పై ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ పని చేయదు అనడానికి ఆధారాలు కూడా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త స్ట్రెయిన్ ఆందోళనల మధ్య భారత్, బ్రిటన్ మధ్య విమానాల రాకపోకలు మరికొంతకాలం నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూకేలో వైరస్ విజృంభిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూస్తే దెబ్బకు దెబ్బ అంటే ఇది, ప్రతీకారం అంటే ఇలా ఉండాలి. మొదటి టెస్ట్లో ఎదురైన పరాభవంతో కసి మీద కనిపించిన టీమిండియా రెండో టెస్ట్లో అదరగొట్టింది. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారీ విజయం సొంతం చేసుకుంది. రహానే సేన పోరాట పటిమ అపూర్వం అనిపించింది. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్, కలలోనూ వెంటాడే చేదు జ్ఞాపకమది. అలాంటి పరిస్థితుల మధ్య ప్రధాన ఆటగాళ్ల గైరు హాజరీతో రెండో టెస్టుకు సిద్ధమైన టీమిండియా వినిపించిన అనుమానాలు ఎన్నో. గెలుస్తారా, నిలుస్తారా? ఇదే చర్చ కనిపించింది ప్రతి చోట. సందేహాలను పటాపంచలు చేస్తూ ఇది జట్టు సత్తా అని చాటి చెప్తూ రెండో టెస్టులో అద్దిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. బాక్సింగ్ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 రన్స్ లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది భారత్. కెప్టెన్ రహానే, ఓపెనర్ శుభ్మన్ గిల్ రాణించడంతో 15.5 ఓవర్లలో విక్టరీ సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. అంతకుముందు 6 వికెట్ల నష్టానికి 133 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 4వ రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 67 రన్స్ సాధించి చివరి 4 వికెట్లు కోల్పోయింది. రెండో టెస్టు విజయంలో రహానే కీ రోల్ ప్లే చేశాడు. కూల్గా ఉంటూనే అదిరిపోయే స్ట్రాటజీలతో కంగారూలను దెబ్బతీశాడు. 11th ఓవర్లోనే స్పిన్నర్ను దించడం, మహమ్మద్ సిరాజ్కు తొలి సెషన్ తర్వాత బంతిని అందించిన వ్యూహాలు ఫలించాయి. ఇక రహానే సాధించిన సెంచరీ ఓ అద్భుతమే. కెప్టెన్ ఇన్నింగ్స్తో సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి రగిలించాడు. కేవలం 2 మ్యాచ్ల కెప్టెన్సీ అనుభవమే ఉన్న రహానే బాక్సింగ్ డే టెస్టులో జట్టును నడిపించిన తీరుకు ఫిదా అయ్యారు ఫ్యాన్స్. గింగిరాలు తిరిగే బంతులతో అశ్విన్, జడేజా, కంగారు బ్యాట్స్మెన్ కి చుక్కలు చూపిస్తే బుమ్రా మరోసారి మ్యాజిక్ చేశాడు. సిరాజ్తో కలిసి పేస్ బాధ్యతల్ని మోశాడు. సిరాజ్కు మార్గనిర్దేశం చేస్తూనే మరోవైపు వికెట్ల వేట కొనసాగించాడు. హైదరాబాదీ పేసర్ సిరాజ్, యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్కు బాక్సింగ్ డే టెస్ట్ ఓ జ్ఞాపకంగా నిలవటం ఖాయం. అదిరిపోయే ఆట తీరుతో విజయంలో ఈ ఇద్దరూ కీలక పాత్ర పోషించారు. ఫిల్మ్ అప్డేట్స్ చూస్తే న్యూ ఇయర్ మూడ్ వచ్చేసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు 3 రోజుల ముందుగానే వేడుకల కోసం ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ జోడీ సమంత, నాగచైతన్య కొత్త సంవత్సరాల సంబరాల కోసం గోవా వెళ్లారు. ఆ ఇద్దరూ ఎయిర్పోర్ట్లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవంబర్లో చైతు పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన శామ్ న్యూ ఇయర్ వేడుకలను గోవాలో జరుపుకోవాలని డిసైడ్ అయింది. Happy New Year. Hi.
బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 259 పాయింట్లు లాభపడి 47,613 దగ్గర క్లోజ్ అవ్వగా 59 పాయింట్ల లాభంతో నిఫ్టీ 13,932 దగ్గర స్థిరపడింది. ఉదయం స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 228 పాయింట్లు లాభపడింది. ఒకానొక దశలో 47,714 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకి ఆ తర్వాత అప్ అండ్ డౌన్స్కు లోనైంది. ఆ తర్వాత 47,361 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివర్లో కోలుకుని 259 పాయింట్ల లాభంతో 47,613 దగ్గర క్లోజ్ అయింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. గుడ్ నైట్. Ready, everyone ready? Let's go for take.